దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రెండవ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావం నీకే చెందినవి. నిమిత్త మాత్రులు మమ్మను తండ్రి మీరు ఇంత గొప్పగా వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. 40 రోజుల ప్రయాణంలో 28వ రోజు మమ్మను ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. అనేక రీతుల్లో ప్రతిదినము మాకు నూతన మన్నాతో మమ్మను పోషిస్తున్న విధానం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల దేవా, ఈరోజు కూడా మీరు మాట్లాడడం అని కోరుతున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, నీ ఆత్మవర్షం వారి మీద కుమ్మరించమని కోరుతున్నాను. నీ దాసరాలను బలపరచండి, నీ మాటలు మాకు దయచేయండి. ప్రభు, నీ ఒక జీవంతో కూడిన మాటలు మా బ్రతుకులను మార్చగలదు. ప్రభు, మా త్రోవను తండ్రి సూటిగా ఉన్న మార్గంలో నడిపించగలదు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా దేశం కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభు, మా దేశాన్ని మీరు బాగు చేయండి, మహారక్షణ కలగజేయండి. నీ వెలుగు తండ్రి లోకమంతటా వెదజల్లడానికి మేము ఇక్కడ చేరి ఉన్నాము. మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా మీ సేవలో వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రం. ఒక్కొక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులను మీరు దర్శించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. విడిపోయిన కుటుంబాలుంటే కట్టండి. ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. ప్రభువా, పిల్లలను దీవించండి. ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. సంతానం లేక బాధపడే వారి గర్భములు తప్పకుండా నువ్వు తెరుస్తావు. ఎందుకంటే నీ సన్నిధిలో మాకు లభించిందంటూ ఏది లేదు నాయన. అది మానవ కార్యం కాదు, అది దైవ కార్యము తండ్రి. గర్భఫలము నీవిచ్చు బహుమానము అయినా గర్భం తెరచడం అది నీ పని అయి ఉన్నది. ప్రభు, నీకు వందనాలు. సంతులేని దాన్ని నేను ఇల్లాలుగా చేస్తాను, కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తాననే వాగ్దానము నెరవేర్చండి. గొడ్రాలు 7 పిల్లలను కంటుందని నీ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి పిల్లలు లేరు అనే బాధ నుండి వారిని విడిపించమని కోరుతున్నాను. భర్తలు మరణించిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. విధవరాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను. నాకు ఎవరు లేరు ఈ లోకంలో అని నీరసించిపోకుండా నాకు దేవుడు ఉన్నాడనే ఆ గొప్ప విశ్వాసం దయచేయండి తండ్రి. నాయన నీకు స్తోత్రం. భార్యలు మరణించి కొందరు పురుషులు ఎంతో దుఃఖంలో ఉంటారు. అట్టి కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అయినా తల్లి లేని పిల్లలను, భార్య లేని భర్తలను మీరు ఆదరించి ఓదార్చమని కోరుతున్నాను. కృంగి కృషించిపోయి నీరసించిపోయి అన్నీ పోగొట్టుకున్న వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అన్నీ పోగొట్టుకున్న అన్నీ సమకూర్చగలవు నాయన. యువర్ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. పోయిన దానికంటే ఎన్నో రెట్లు తిరిగి ఇవ్వగలవు కనుక అట్టి నమ్మకం కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తీరని వ్యాధుల చేత పడకబట్టి దీర్ఘకాలం పడక మీద ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా నీ దాసరాలు నేను ప్రార్థిస్తున్నాను. పడకలో ఉండే వారికి పరిచయం చేయడం ఎంత కష్టమో ఆ అనుభవించిన వాళ్ళకే తెలుసు నాయన. అట్టి వారిని కూడా మీరు దర్శించి ప్రభువా, నీ చిత్తం వారి పట్ల నెరవేర్చాలని, నీవు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వగలవని నేనైతే నమ్ముతున్నాను. 38 సంవత్సరాలు కుప్పగా పడిన వ్యక్తిని నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడుమన్నప్పుడు వాడు దిగ్గున లేచినాడు. నిన్న నేడు నిరంతరం నువ్వు ఏకరీతిగా ఉన్నావు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అట్టి రోగముల నుండి విడిపించండి నాయన. శరీర రుగ్మతల నుండి విడిపించండి. కృత రోగాలు ఇప్పుడు పుట్టుకొస్తుంది. భద్రత లేని లోకంలో మేము ఉన్నాము తండ్రి. నీ రెక్కల నీడ మాకు ఆశ్రయం కలదని సెలవిచ్చినావు. నీ రెక్కలతో మమ్మల్ని కప్పమని ప్రార్థిస్తున్నావు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినప్పుడు మీరు కాపాడండి. యవనస్తులు కాలేజీలకు వెళ్తున్నారు, తిరిగి వచ్చే వరకునైనా నీ యొక్క కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులు తొట్టిల్లకుండా కాపాడమని కోరుతున్నాను. ప్రభువా నైనా నీకు స్తోత్రం. తల్లిదండ్రుల ప్రార్థన ఒక పెద్ద పెట్టుబడి పిల్లల కొరకని ఆ జ్ఞానము తల్లిదండ్రులకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇటువంటి ఉపవాస ప్రార్థనల ద్వారానే అనేకమైన తండ్రి అసాధ్యమైన కార్యాలను మేము పొందుకోగలము నీ దగ్గర నుండి. ప్రభువా నీకు స్తోత్రం. నీ సన్నిధి తప్ప మేము ఎక్కడికి వెళ్ళగలము ప్రభువా? ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి?
ఆయన మాకైతే నీ పొందు ధన్యకరమని మేము నోటితో ఒప్పుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. అలాగే తండ్రి ఆత్మీయ ఎదుగుదల కావాలని ఎంతోమంది ఆశిస్తున్నారు, సేవలో వాడబడాలని ఎంతోమంది ఆశిస్తున్నారు. ప్రభువా నీ కొరకు ఘనమైన కార్యాలు చేయాలని అన్ని అలాంటి తపన గల వారిని కూడా మీరు ప్రభువా నీ శక్తితో నింపి బలమైన కార్యాలు నీ కొరకు చేయడానికి వారిని వాడుకోమని కోరుతున్నాను. కృపగల దేవ యూపీఎఫ్ సేవ మీరు ఆశీర్వదించండి తండ్రి. నాయన విస్తరించండి ప్రభువా. అనేకులు ప్రోత్సాహపడుటకు దయచేయండి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల దయచేయమని కోరుతున్నాను. ఈ ప్రాంగణం చుట్టూ నీ కంచి కాపుదలు ఉంచండి నాయన. నీకు స్తోత్రం. ఈ పనిలో ఈ మహాపనిలో తోడ్పడుతున్న బిడ్డలందరినీ వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని కోరుతున్నాను. ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతున్నారు, ఎంతోమంది ఉన్నారు నాయన. వడ్డీలు చక్రవడ్డీలు కడుతున్నారు. అటు వారికి మీరు సహాయం అందించమని, ఆ అప్పులన్నీ తొలగించాలని ప్రార్థన చేస్తున్నాను. ఆయన నీకు స్తోత్రం స్తోత్రం. కుటుంబంలో విభేదాలు ఉంటే తొలగించండి, ఐక్యత ప్రేమ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయకులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆత్మీయ గోళంలో ఉన్న గొప్ప కాపర్లు, గొప్ప అభిషక్తులు, ఆయన సేవకులు, సువార్థికులు వీళ్ళందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారికి ఇచ్చిన దర్శనాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మల భారం అందరికీ దయచేయమని. ఎంతోమంది నశించిపోతున్నారు సర్వసత్యం తెలియకుండా. అట్టి వారికి మేము మన బాని వెలుగందించడానికి మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక 2-3 సాక్ష్యాలు చదివి దేవుని మయపరుస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించి మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి. చాలామంది మరి సాక్ష్యాలు పంపిస్తున్నారు. తప్పకుండా నేను వాక్య పరిచర్య చేయకముందు దేవుణ్ణి ఆ విధంగా దేవుని కార్యాలు నేను ఎత్తిపట్టి 2-3 అన్నా చెప్పి దేవుని స్తుతించినాకనే వాక్యంలోకి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాను. ఎందుకంటే చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అంటే హౌ గాడ్ వర్క్డ్ వండర్స్ అమంగ్ పీపుల్ హూ కమ్ హియర్. అది ఘనత దేవునికే చెందునుగాక. మరి ఒక సహోదరి నా దగ్గరకు వచ్చింది. ఈమె పేరు శేషారత్నం. రాజోలు ప్రదేశం నుండి వచ్చింది. దీర్ఘ ప్రయాణం చేసి, అంటే ఆల్ నైట్ ప్రార్థనకు తప్పకుండా వస్తుంది. మరి ఇలాంటి 40 రోజులకు ఆమె మరి వారంకు ఒక్కసారన్నా వచ్చి వెళ్తుంది దీర్ఘ ప్రయాణం చేసి. ఆమె వయసు కూడా దాదాపు 60 సంవత్సరాలు పైగా ఉంటుంది. ఆమె చూస్తే నాకు చాలా సంతోషము, మరి ఒకలాంటి బాధ కూడా కలుగుతుంది. ఈ వయసులో ఎట్లా ప్రయాణం చేసి, ట్రైన్ ప్రయాణం చేసి వస్తుందని. అయితే ఆమె ఒంటరి స్త్రీ. ఆమె మాటల్లోనే నేను చదివేస్తాను. మా ఆత్మీయ తల్లి గారు జాయిశరణ్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు శేషారత్నం, మాది రాజోలు గ్రామం, ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా నేను గత కొన్ని సంవత్సరాలుగా శుభవార్త టీవీ ఛానల్లో జీవపు మాటలు ప్రోగ్రాం చూస్తూ ఆకర్షింపబడినాను. నేను ఒంటరి స్త్రీని. నాకు 2 ఆడబిడ్డలు. వారు సెటిల్ అయిపోయినారు. నేను 2023లో మిమ్మల్ని కలుసుకోవాలని రామ్నగర్ మందిరానికి వచ్చినాను. అమ్మగారిని కలవటం కుదరలేదు. 1000 నామములు బుక్స్ తీసుకొని వెళ్ళిపోయాను. ఆ బుక్స్ చాలామందికి పరిచయం చేసి అందించినాను. నేను 1000 నామాలని రోజు వర్ణిస్తూ స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. 1000 నామాలు వర్ణించడం ద్వారా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశాను. మరి ముఖ్యంగా గత సంవత్సరం నవంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు జరిగిన ప్రభాత ప్రార్థనలో 2024 భౌతికంగా మిమ్మల్ని కలిసి పాల్గొన్నాను. ఈ సంవత్సరం ప్రభాత ప్రార్థనలు ప్రారంభమయ్యేసరికి దేవుడు నాకు ఎన్నో అద్భుతాలు జరిగించినాడు. నేను నిర్మించుకున్న గృహంలో ఒకరు దౌర్జన్యంగా తీసుకొని కట్టుబట్టలతో నన్ను బయటికి నెట్టివేసి, భర్త లేడు కదా, ఒంటరిదాన్ని చూసి సొంత ఇంటి నుండి కట్టిన ఆమెనే ఇంటి నుండి గెంటి వేసి ఆ కిరాయిదారులు వారు వెళ్లకుండా అది ఆక్రమించుకున్నారంట. ఆ విషయం కోర్టులో నేను అప్పీల్ చేసినాను. వారు బలిష్ఠులు, వారి లాయర్లు బలిష్ఠులు. జడ్జిని సైతం మభ్యపెట్టి నాకు అన్యాయం చేయాలని వారి తలంపులు ఉండినవి. కానీ నేను యూపీఎఫ్లో అడుగుపెట్టి అమ్మగారికి విషయం చెప్పి ప్రార్థించుకున్నాక గొప్ప విడుదల అయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ద్వారం తెరిచినాడు. నిజాలు బయటకు వస్తున్నాయి. గత నెల సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చినాక ఈ నెల వచ్చేసరికి, గత నెల వచ్చింది, రాత్రంతా కూర్చుంది ప్రార్థనలో. ఈ నెల వచ్చేసరికి నా ఇల్లు దోచుకున్న వారిని దేవుడు గద్దించి నెమ్మది లేకుండా చేసి ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టినాడు.
నాకు తెలిసి దాదాపు 22 సంవత్సరాలు ఆక్రమించుకున్నారంట. విధవరాలు కదా, అది కబ్జా చేసుకుందాం అనుకున్నారంట. అయితే వారు సొంతగా వెళ్ళిపోయినారట. నేను ఆమెకు ఒక వాగ్దానం రాయమన్నాను. సామెతలు 28:1, ఎవరు గద్దించగానే, ఎవరు తరమకుండానే దుష్టులు పారిపోతారు. అమ్మగారి ప్రార్థనలు, నిరంతర ప్రార్థనల ద్వారా దేవుడు అగ్నిని లేపినాడు. ఇంకనూ నాకు సంపూర్ణ విడుదల కోసం ప్రార్థించమని అంటే నేను అడిగిన నిన్న తెలుసుకున్నాను. నేను ఒక వాగ్దానం ఆమెకి ఇచ్చినాను. అప్పుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక, కీర్తనలు 20:4 వాగ్దానం ఇచ్చినాను. అలాగే ఈ వాక్యం కూడా ఇచ్చినాను, ఎవరు తరమకుండానే దుష్టులు పారిపోతారని. మరి దేవుడు అద్భుతంగా చేసినాడు. ఏంటంటే నేను అడిగినాను ఎలాగ పారిపోయినారు వాళ్ళు, ఎలాగ వారు ఇల్లు వదిలేసినారంటే, వాళ్ళ కుమార్తెకు వివాహం అయితే లేదంట చాలా సంవత్సరాల నుండి. తర్వాత వాళ్ళకి అన్ని సమస్యలు వస్తున్నారట, మాటికి రోగం వస్తూ ఉందని. అప్పుడు వారు ఈమె దగ్గరకు వచ్చి, నీ ఇల్లు వద్దు, ఏమొద్దు, మేము వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుండి, ఎందుకంటే మా పిల్లకి పెళ్ళి కావడం లేదు ఇంట్లో, మళ్ళీ తరచుగా మాకు కష్టాలు వస్తున్నాయి కాబట్టి ఇల్లు వద్దని మూట ముళ్ళ చదువుకొని వెళ్ళిపోయినారంట. చప్పట్లు గట్టి కొట్టి దేవుని వస్తుంది. అంటే ఇది మహా అద్భుతం కదా. యుద్ధం ఎవరిది? వాళ్ళ బలిష్ఠులు, లాయర్లంట, జడ్జు బలిష్ఠుడంట, వాడి పక్షాన ఉన్న వాళ్ళందరూ బలిష్ఠుడంట. కానీ అందరికంటే బలిష్ఠుడు ఎవరు? హల్లెలూయా. దేవుడు బలిష్ఠుడు అనే వాక్యం ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో. మరి ఈ విధవరాలకు దేవుడు న్యాయం చేసినందుకు మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇంకో సాక్ష్యం కూడా చదువుతాను. నా పేరు స్పందన. నేను ఇక్కడికి లాస్ట్ ఇయర్ వచ్చాను. మా హస్బెండ్ అండ్ ఫాదర్ ఇద్దరు చనిపోయినారు. హస్బెండ్ కోల్పోయింది, ఫాదర్ను కోల్పోయింది. ఆ దుఃఖంలో కృంగిపోయి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కి వచ్చింది. అప్పుడు బలంగా మీరు ప్రేయర్ చేసి దేవుడు ప్రేరణ వలన ప్రేయర్ సెల్ ఓపెన్ చేసినారు. నాకు ఎందుకో వాళ్ళ ఇంట్లో ఒక ప్రేయర్ సెల్ ఓపెన్ కావాలి ప్రార్థన, ఎందుకంటే ఆమె క్రైస్తవురాలు కాదు కానీ వేరే మార్గం నుండి వచ్చింది. ఆమెకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రభువుని గురించి చాలా విన్నదట. ఒక ప్రేయర్ సెల్ ఓపెన్ చేయాలనే ప్రేరణ కలిగింది. అయితే ఆ ప్రేయర్ సెల్ పేరు హౌస్ ఆఫ్ బ్రెడ్ 853 నంబర్తో. హౌస్ ఆఫ్ బ్రెడ్ అంటే రొట్టెల ఇల్లు. అంటే ఆమెకు అసలు ఉద్యోగం లేదు, ఆధారం లేదు, మరి ఎవ్వరు ఆమెను ఆదుకోవడం లేదు. భర్త చనిపోయినాడు, మరి తన తండ్రి కూడా చనిపోయినాడు. ఇప్పుడు ఒక అనాథగా 2 పిల్లలతో బాధపడుతుంది. అంతేగాక దేవుని ప్రేరణ ద్వారా నా బైబిల్లో ఒక 2-3 సంవత్సరాలు ఉన్నట్టు ఒక 1000 రూపాయలు మరి ఉండింది. అయితే ఒక 1000 రూపీస్, ఆ 1000 రూపీస్ ఇలా పెట్టుకొని ఉన్నాయి, ఎందుకో తెలియదు. అయితే ఈమెను చూసినప్పుడు నాకు అది ఇచ్చేయాలనిపించింది. ఆ బైబిల్లో ఉన్న 1000 రూపాయలు మరి అలాగే ఉన్నాయి, నీకు ఇచ్చేస్తున్నానని దేవుడు ప్రేరేపిస్తున్నాడని మీరు నాకు ఆ 1000 రూపాయలు పిల్లల ఖర్చు నిమిత్తం నా చేతికి ఇచ్చినారు. అందులో నుండి నేను ఒక అన్యురాలకు ఒక బైబిల్ కొని ఇచ్చినాను. ఆమె కూడా దాంట్లో నుండి ఒక బైబిల్ కొని ఇచ్చిందంట. ఖర్చు పెట్టలేదు, అది తీసి దేవునికి ఇచ్చినాను. దేవుని గురించి చెప్పడం మొదలుపెట్టినాను. మీ ద్వారా దేవుడు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి గవర్నమెంట్ నర్స్ జాబ్ దొరికిందంట. దేవుని స్తోత్రం. గవర్నమెంట్ నర్స్ జాబ్ ఇచ్చినారు. పాప బాబు రక్షణలోకి రావడానికి ప్రార్థించండి. మరి నా ఆత్మీయ ఎదుగుదల కూడా ప్రార్థించండి. చాలా అద్భుతం కదా. నిన్న వచ్చింది ఆమె, షీజ్ అన్ ఎంప్లాయీ నౌ. గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది. ఆ విధవరాలకు దేవుడు మరి సదుపాయం చేసినాడు. ఆమె ఇప్పుడు ఏమంటుందంటే, నిన్న నాకు సేవ చేయాలని ఉందమ్మా, నాకు దేవుని సేవ చేస్తానన్నది. అందుకొరకు కూడా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈరోజు మరి కామన్గా మనము చూసే కార్యము, వినే కార్యం ఏంటంటే ఒకలాంటి భయం, ఏ టైప్ ఆఫ్ ఫియర్ వెన్ ఇట్ స్ట్రైక్స్ యూ. ఏదంటే అది రిలేషన్షిప్స్ బ్రేక్ అయినప్పుడు, బాంధవ్యాలు తెగిపోయినప్పుడు, బంధువులు దూరమైనప్పుడు, కట్టుకున్నవారు హఠాత్తుగా చనిపోయినప్పుడు, నువ్వు ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి లోకం నుండి దాటిపోయినప్పుడు, లేక చాలా నమ్మిన వ్యక్తి నమ్మక ద్రోహం చేసినప్పుడు, ముందు ఒకటి చెప్పి మళ్ళీ వెనుకోటి నీ గొయ్యి దోగినప్పుడు, అంటే నువ్వు అంతగా విశ్వసించిన ఒక వ్యక్తి నేను మోసం చేసినప్పుడు, అంటే ఇలాంటి మీ లోకంలో జరగడం సహజమే. కానీ ఒక వ్యక్తి దాన్ని ఎలాగ తట్టుకొని నిలబడాలి, హౌ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్, అంటే ఇదొక భయం. ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా ప్రేమిస్తే, మనల్ని చాలా ప్రేమిస్తే,
మరి ఆ ప్రేమలో మనం చాలా ముగ్ధులైపోతాం. బా, ఈ వ్యక్తి ఉన్నాడు కదా నాకు ప్రేమించడానికి, ఇంకా చాలు, ఇంకా నాకు ఎవ్వరు వద్దు, ఈ వ్యక్తి చాలు అనుకుంటాం. చాలామంది యవనస్తులు ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు వృద్ధాప్యంలో కూడా పిల్లలను చాలా కని పెంచి పెద్ద చేసిన తర్వాత వీడు నన్ను తప్పకుండా చూసుకుంటాడు, వాడు చూసుకుంటాడు అని అనుకుంటారు. కానీ వారి ఆశలు అడి ఆశలు అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా జీవితాలు జీవించాలి కదా, దే హ్యావ్ దేర్ ఓన్ వరల్డ్. అప్పుడు అని నేను ఇంత కష్టపడి పెంచినా నీ బిడ్డను, మరి ఏమైంది ఇప్పుడు, వాడు పెళ్ళని రాగానే నన్ను ఏం చేసినాడు, మర్చిపోయినాడు అంటే ఇవి సాధారణంగా మాట్లాడే మాటలు. పెళ్ళని రాగానే మర్చిపోవడం కాదు, వానికి ఇంకా గొప్ప బాధ్యతలు ఉంటుంది భార్య పట్ల, వానికి పుట్టిన బిడ్డల పట్ల, వానికి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ పట్ల, ఇవన్నీ బాధ్యతలు ఉంటుందని తల్లిదండ్రులు మర్చిపోతారు అన్నమాట. పెళ్ళైన తర్వాత నన్ను మర్చిపోయినాడు అంట. అంటే ఇలాంటివి సర్వసాధారణంగా మనం వినేది అనుభవించేదే. కానీ ఇది ఒక దేవుని బిడ్డ ఎలాగో దీన్ని ఎదుర్కోవాలి, హౌ టు ఫేస్ సచ్ సిట్యుయేషన్స్. ఇంకా తర్వాత మనము ఈ లోకరీతిగా చూసినప్పుడు యవనస్తులు ప్రేమికులు ప్రేమించుకుంటారు, దాని తర్వాత మరి గర్భవతిగా చేసి పరారైపోతారు. అది కూడా చాలా భయంకరమైన అవస్థ ఒక స్త్రీకి. అంటే ఇది నెలలో పోయి అబార్షన్స్ చేసుకుంటారు, శరీరం పాడైపోతుంది, మనుషుల్లో నింద అవమానం, తల్లిదండ్రులు కూడా తృణీకరిస్తారు. మరి ఇంకోటి ఆనర్ కిల్లింగ్స్ అని కూడా ఉంది. అంటే వారి కుటుంబ ప్రతిష్ట నిమిత్తం చంపడం, చంపుకోవడం, హత్యలు, ఇవన్నీ మనం మామూలుగా వింటూనే ఉంటాం. ఇదేంటంటే వారు అనుకున్న బాంధవ్యాలు అది దృఢం కాలేదు, ఆ అనుకున్నంత ప్రేమ వారికి లభించలేదు, లేక వారికి మోసమైనారు, అనుకున్న రీతిగా ఈ వ్యక్తి ప్రవర్తించడం లేదు. ముందు చాలా ప్రేమ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు మోసం చేస్తున్నాడు. ఈ ప్రేమ అనేది కూడా అది చాలా తాత్కాలికమైంది. ఇట్ కెన్ చేంజ్ ఎనీ టైం. మారుతున్న ప్రపంచంలో మారిపోతూ ఉంటారు జనాలు. అంటే ఒకరు నిన్ను ప్రేమిస్తున్నారు అని, నేను గుండె నిండుగా నువ్వే, నా మనస్సంతా నీవే, ఇక నీవు లేకుండా నేను బ్రతకలేను, ఇలాంటి మాటలన్నీ సర్వసాధారణమైపోయింది. ఇంకేదైనా కొత్త మాటలు ఉంటే చెప్పమనండి, అంతా ఇది అయిపోయింది అన్నమాట. సో దీని పర్యవసానం ఏంటి, చేదు. ప్రేమించే పెళ్లి చేసుకున్నారంట, భార్య భర్తలుగా ఉన్నారంట, ఇద్దరు పిల్లలు కూడా అన్నారంట. ఆ మురిపం అంతా పోయింది చూడండి. ఆదిలో ఉన్న ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ క్రష్ అంటే అంతా ప్రేమించి వారు వివాహం ఆడిన తర్వాత వాడే ఆమెను చంపడం మాత్రం కాదు, ముక్కలు ముక్కలు చేసి, ముక్కలు ముక్కలు చేయడం మాత్రం కాదు, కుక్కర్లో ఉడికించి, అది మాత్రం కాకుండా అది తీసుకొని మూటగట్టి మూసీ నదుల్లో పాడేసినాడు. అంటే వీని ప్రేమ ఏమైపోయింది మరి ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు కదా, ఈ ప్రేమ ఆవిరైపోయిందా అంటే మనం ఒకటి గమనించాలి. దేవుని బిడ్డలుగా యేసు ప్రభువును మనము దేవునిగా ప్రతిష్ఠించుకున్నాం, మన హృదయం నిండుగా దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనకు ఈ విచక్షణ ఉంటుంది, వివేచన ఉంటుంది, ఈ తెలివి. అంటే నేను ఇప్పుడు చెప్తాను, పరిశుద్ధాత్మ అంటే జ్ఞాన వివేకం గల ఆత్మ, తెలివియు వివేచనయు పుట్టించు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ నీ మీద ఉంటుంది. అందుకే నీకు తెలుసు ఏది నీకు మేలు చేస్తుంది, ఏది నీకు కీడు చేస్తుంది, ఏది నీ పేరు చెడిపేస్తుంది, ఏది నీకు పేరు ప్రతిష్టలు ఇస్తుంది, మరి ఏది నీకు కావాలి, ఏది పోవాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి నడిపిస్తూనే ఉంటాడు. అందుకొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే చాలా క్లోజ్గా ఎవరన్నా మీకు బిహేవ్ చేస్తే బ్యాలెన్స్ ఉండాలి దాంట్లో. అంటే దేవుని కంటే మించిపోవద్దు ఆ బాంధవ్యం. ఈరోజు భయము అనే శీర్షికలో, భయపడకూడదు అనే శీర్షికలో 28వ ప్రసంగం. మరి బాంధవ్యాలు దూరమైనప్పుడు, బంధుత్వం దూరమైనప్పుడు, ప్రేమించిన వ్యక్తులు నీ నుండి తొలగిపోయినప్పుడు, నీవు ఈ సందిగ్ధావస్థలు అంటే ఈ పరిస్థితిలో ఒకలాంటి భయము, ఆందోళన, యాంగ్జైటీ, దుఃఖము, వేదన ఇదంతా కలిగినప్పుడు నువ్వు ఎలాగూ నిలబడాలి నిఠారుగా. సర్వసాధారణం ఇదంతా. ఇప్పుడు నేను ఎప్పుడు ప్రేమలో పడలేదంటే నేను అటువంటి వాళ్ళని నమ్మను. ఎందుకంటే నువ్వు పుట్టినాక తర్వాత నీకు ఎన్నెన్నో ఎదురవుతూ ఉంటుంది, ఎన్నెన్నో శోధనలు ఎదురవుతుంది, ఎన్నెంతో మంది నీకు మాట ఇస్తారు, మాట తప్పుతారు, ప్రేమ వలయంలో పడిపోతావు, తిరిగి లేస్తావు, మళ్ళా పడతావు, లేస్తావు. ఇలాంటి ఒడిదొడుకులు ఉన్న జీవితమే ఇది. కానీ ఈ ఒడిదొడుకులన్నీ కూడా దాటుకుంటూ నీ పాదాలు తొట్టిల్లకుండా క్రీస్తు వైపు గురి పెట్టుకుంటూ ఆయన మాటలతో నీ హృదయం నింపుకొని ఇలాంటి వాటికి నువ్వు దూరంగా ఉండి మరి దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నావంటే దేవుడు నిన్ను శబాష్ అంటాడు. దేవునికి స్తోత్రం. డెఫినెట్లీ విల్ ప్యాట్ యూ ఆన్ యువర్ బ్యాక్ అండ్ సే గుడ్. ఎందుకంటే దేవుడు ఇచ్చిన పనులు చేసుకొని వెళ్ళిపోవాలి కదా. లోకము దాని వైభవము గతించిపోతుందండి. మనకు కంఠపాఠంగా తెలుసు. నేత్రాశ,
జీవపు డంబం, శరీర ఇచ్చలు, లోకాశలు ఇవన్నీ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. లోకము దాని ఆశలు గతించిపోతుందండి. అందుకే విశ్వాసులు చాలా నిబ్బరంగా నిమ్మలంగా ఉండగలరు. దే కెన్ స్టాండ్ ఫర్మ్, దే కెన్ అపోజ్ ఎనీ టెంప్టేషన్. అంటే వారు ముందు ఉన్నది ముసుళ్ళ పండుగ, ముందున్నది ఒక ప్రమాదం, ముందున్నది ఒక గొయ్యి అంటే వారు దే విల్ సెట్ రైట్ దెమ్సెల్స్. దే విల్ నాట్ ఫూలిష్లీ ఫాల్ ఇన్ టు సచ్ ట్రాప్. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఎందుకు ఈ ప్రయాసం ఇదంతా? ఈ 40 రోజులు, సంవత్సరానికి 80 రోజులు దేవుని సన్నిధిలో వచ్చి మనం సహాయం అడుగుతున్నామంటే వీటన్నిటినీ జయించడానికి ఉన్న శక్తి. లేదండి చిన్నతనంలోనే వస్తుందండి ఈ శోధన, తర్వాత పెద్దగా అయిన తర్వాత రాదంటే. నాకు తెలిసి ఈ పెద్దవాళ్ళకి ఎక్కువ శోధన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలిసిన వాళ్ళు కదా. చిన్నపిల్లలు ఏమో తెలిసి తెలియకుండా జారి పడుతూ ఉంటారు. ఎరిగి ఒక పాట ఉంది కదా, ఎరిగి నే చెడిపోతేని దిక్కులేని వాడని నైతిని. తెలిసి మరి తప్పులు చేయడం అంటే ఇవన్నిటి నుండి దూరం కావాలంటే వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓన్లీ వర్డ్ కెన్ షంట్ అవుట్ సచ్ అట్రాక్షన్స్ ఆర్ ఇన్ఫాచ్యుయేషన్స్ ఆర్ లస్ట్. ఇవన్నిటి దూరం ఉండాలంటే నీలో నిండుగా వాక్యం ఉండాలి, దేవుడు ఉండాలి. ఎందుకంటే యూ కాంట్ హ్యావ్ బోత్ వరల్డ్స్. చాలామంది అనుకుంటారు ఇది కొంచెం అది కొంచెం, అది జరగని పని. అది నీకు దేవుని నుండి నిండైన ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు పూర్తిగా దేవునికి లోబడాలి. వెన్ యూ టోటలీ ఒబే గాడ్ యూ విల్ హ్యావ్ టోటల్ బ్లెస్సింగ్స్ ఆన్ యువర్ లైఫ్. మరి నీవు అటు ఇటు ఉండడానికి ప్రయత్నిస్తే మోసపోతావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. జరిగిపోతుందిలే చల్తా, అది ఇది చెల్లదు దేవుని దగ్గర. ఎందుకంటే ఆయన రోషము గల దేవుడు. ఈరోజు నాకు 12 సార్లు గుర్తు చేసినాడు దేవుడు, నేను రోషము గల దేవుడు. పలకండి ఆ మాట. నిర్గమకాండం 20:5 ఏలైనగా నీ దేవుడనే యెహోవా నగు నేను రోషము గల దేవుడను. హల్లెలూయా. ఎక్సడస్ 20th నేను ఎలాంటి దేవుడను? రోషము గల దేవుడను. నాకంటే ఎక్కువ నా నీ బంధువులు, నాకంటే ఎక్కువ నా నీ భర్త, నాకంటే ఎక్కువ నా నీ భార్య, నాకంటే ఎక్కువ నా నీ పిల్లలు, నాకంటే ఎక్కువ నా నీ ఆస్తిపాస్తులు, నాకంటే ఎక్కువ నా నువ్వు సంపాదించిన వెండి బంగారం. అందుకే 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నువ్వు దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అంటే ఈజ్ ఎ జెలస్ గాడ్. నీకుంటాయి అన్నీ, నీ చుట్టే ఉంటాయి. ఉన్నది ఉన్నట్టే, లేనట్టుగానే నువ్వు ఉండాలన్నమాట. పౌలంతటి వాడు అంటాడు, భార్య ఉన్నవాడు భార్య లేనట్టే ఉండాలంట. నా భార్య అంటే తీసేస్తాడు. నీ కంటికి ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో ఏం చేస్తాడో తీసేస్తాడు. నెవర్ సెట్ యువర్ మైండ్ అపాన్ దీస్ ఎర్త్లీ థింగ్స్ బికాజ్ ఇట్ వ్యానిషెస్ ఇన్ నో టైమ్. నేను నా ప్రథమ కుమార్తె తారాచర్యంతో ఆడుకునేదాన్ని. బ్యాంకు నుండి వచ్చి నా కాళ్ళ మీద పెట్టి మంచిగా ఆడిపించి ముద్దు పెట్టి ఈ చెంపకు ఆ చెంపకు నొసటి మీద పెడతా ఉంటే తల్లి చూసి, మా తల్లి పడకబట్టి మంచం నుండి చూసేది. జాగ్రత్తగా బతుకు, నువ్వు దేవుని కంటే నీ బిడ్డను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అయితే నీ కంటికి ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో దేవుడు తీసేయగలడు. అయితే నేను అప్పుడు అమ్మ చెప్పిన మాటకు ఎదురు పలికినాను. ఎప్పుడు చూసినా ఇలాంటివి మాట్లాడతావు, గద్దిస్తావు, తిడతావు, నీకు ఎప్పుడు ఇదే పని అని అడిగినాను. దేవుడు ఇచ్చంట తీసుకుంటాడు అన్యాయంగా. అయితే ఆమె ఏమన్నదంటే, నువ్వు రాగానే దేవుని స్తుతించాలి, నీ బిడ్డను దినమంతా దేవుడు కాపాడినాడే, నువ్వు ఆమె కొరకు ప్రార్థన చేయాలి. పైగా నువ్వు ఆమెను చూసి ఆనందిస్తున్నావు. ఈ మురిపం చాలా కాలం ఉండదు నువ్వు దేవుని పట్టుకోకుంటే నన్ను హెచ్చరించింది. నన్ను ఇది ఎక్కడుంది ఈ మాట? బైబిల్లో ఉందా అని అడిగినాను. బైబిల్లో ఉంది, ఈ మాట ఉంది. ఎజెకీల్ గ్రంథం 24:16 తీసి చూడు అన్నది. అక్కడ నిజంగానే ఆ మాట ఉన్నది. ఎజెకీల్ 24:16 నీ కంటికి ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో ఆయన తీసేస్తాడు. ఎందుకంటే నీ దృష్టి ఆయన మీద ఉండాలి. నీ దృష్టి ఎటుపోయినా కానీ ఆయనకి ఏం కలుగుతుంది? ఆయన ఏం గలవాడు? ఈజ్ ఎ జెలస్ గాడ్. అవును, ఆయన నిన్ను సృజించి, నిన్ను పోషించి, నీ కొరకు తన ప్రాణం పెట్టి, నిన్ను ఇంత లాలన పాలన చేసి, నీకు కావలసినవన్నీ కూడా ఇచ్చి, రక్షణ ఇచ్చి, ఎంత ఖరీదు రక్షణ, ఆయన ప్రాణంతో విలువ కదా. నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టినారు?
నీ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారా ఈ లోకంలో? లేరు, ప్రభు తప్ప. ప్రాణం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు కదా, మరి ఆయననే నువ్వు సేవించాలి, ఆయననే పూజించాలి. మధ్య మధ్యలో నీకు వచ్చే ఆకర్షణలు లేక ప్రేమాభిమానాలు ఇవన్నీ వస్తాయి ఈ లోకంలో, మీకు తప్పకుండా ఇవన్నీ కలుగుతాయి. కానీ దాన్ని అధిగమించిన భక్తి నీకు కావాలి. నీ భక్తి నీకు శక్తిని ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూ విల్ నాట్ బి మూవ్డ్. ఇప్పుడు ఒకవేళ నిన్ను ప్రేమించిన వారు నిన్ను వదిలిపోయినా నువ్వు వెంటనే పడిపోవు. ఎందుకంటే నువ్వు వారి మీద ఆనుకోలేదు. నువ్వు ఎవరి మీద ఆనుకున్నావు? దేవుని మీద. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. ఎందుకు ఈ యాంగ్జైటీ, ఎందుకు ఈ నర్వస్ బ్రేక్ డౌన్, లేకుంటే ప్యానిక్ అటాక్ అని ఇవన్నీ మాట్లాడుతూ అంటారు కదా. ఎందుకంటే దేర్ గోల్ వాజ్ నాట్ గాడ్. వాళ్ళ గురి గమ్యం దేవుడుగా లేకుంటే ఈ పరిస్థితుల ప్రభావానికి వారు ఓడిపోతారు అన్నమాట. వారి వెంటనే బీపీ షూటప్ అయిపోతుంది, తల మెదడులో బ్లడ్ క్లాట్ అయిపోతుంది, నర్వ్స్ పనిచేయదు, లేకుంటే వారి గుండె ఆగిపోతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మరి వస్తాయి సహజంగా, ఇది మట్టి దేహము. కానీ వీటన్నిటిని నివారించగలిగిన అదృశ్యమైన ఒక శక్తి, దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. దాని పేరే పరిశుద్ధాత్మ శక్తి. దేవుని స్తోత్రం. నీ దినముల లెక్క సంపూర్తి చేయడానికి, దేవునితో ఉన్న బంధాన్ని త్రెంచుకోకుండా, మానవ ఆకర్షణలకున్న ఆ బంధంలో నువ్వు తేలియాడకుండా నీ గురి గమ్యం వైపు నిన్ను నడిపించేదే పరిశుద్ధాత్మ శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యువర్ అటెన్షన్ విల్ నాట్ బి డైవర్టెడ్. దేవుడు నిన్ను పిలుచుకుంటాడు, ఆ పని నుండి నువ్వు వైదొలకుండా. చాలామంది సేవ చేసేవాళ్ళు పడిపోతూ ఉంటారండి. అది సంఘానికి ఒక మాదిరి అనిపిస్తుందా? పడుతున్నాడు లేస్తున్నాడు, పడుతున్నాడు లేస్తున్నాడు, ఆ స్త్రీని చూస్తే నవ్వుతున్నాడు, నీ కోక బాగుంది, నీ చీర బాగుంది, నువ్వు అందంగా ఉన్నావు, ఈ మాటలా? అంటే హీఈస్ నాట్ ఏబుల్ టు కాంకర్ ద టెంప్టేషన్స్ ఇన్ హిస్ లైఫ్. అతనే మరి వాటిని జయించడానికి అతనికి ఆ యొక్క నిగ్రహ శక్తి అనేది ఆత్మఫలము. దేవుని స్తోత్రం. ఈ నిగ్రహ శక్తి నీకు లేకుంటే నువ్వేం బోధిస్తావు? ప్రజల్ని ఏ విధంగా నడిపిస్తావు? నిన్ను చూసే కదా వారు కూడా తొట్టిల్లిపోయేది. యవనస్తులు ముఖ్యంగా, అలాంటి కాపర్ల దగ్గర యవనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు. ఎందుకంటే దే ఆర్ నాట్ సీయింగ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. చూడండి, ఒక మంచి మాదిరి కావాలంటే ఆ సంఘంలో ఉన్న కాపరికి నిగ్రహ శక్తి చాలా అవసరం. ఆ సేవకుడు 24 గంటలు ఫోన్లో మాట్లాడతాడు, ఆ లేడీతో మాట్లాడితే ఈ లేడీ మాట్లాడతాడు, పరాశకాలు ఆడుతున్నాడంటే ఆ మంద ఎలాగ అతన్ని మాదిరికరంగా తీసుకుంటుంది. అలాగే ఒక తండ్రి మాదిరికరంగా లేకుంటే ఆ కుటుంబంలో పిల్లలు ఎలా పైకి వస్తారు? ఒక తల్లి ఒక మాదిరికరమైన తల్లిగా లేదు. మొన్ననే ఒక వీడియో క్లిప్పింగ్ చూసిన, నా తల్లి ఎంత భయంకరమైన స్త్రీ. అది భర్త దినమంతా కష్టం చేసేస్తాడు. పురుషుని వ్యామోహంలో ఆటో డ్రైవర్ భర్త దినమంతా చక్కర్లు కొట్టి అలసిపోయి ఇంటికి వస్తే ఈ దినమంతా ఉట్టిగున్న ఈ స్త్రీ తందనాలాడుతుంది పరపురుషునితో. ఓ బంధుత్వం పెంచుకుందనమాట. పెంచుకొని ఏం చేసింది, అలసిపోయి వచ్చిన భర్తకు జర అన్నం పెట్టి కొద్దిగా పక్క నుండి 2 మాటలు మాట్లాడి వేడి నీళ్ళు స్నానంకి పెట్టి, ఎంత బాగుంటుంది ఆ ఇల్లు కదా. వాడు వచ్చినాడు, అడ్డం పడుకుందంట. వాడు వచ్చి తిని మరి 3 మగపిల్లలండి. బాబు పండుకున్న మంచం పోయి పండుకున్నాడంట. మధ్యరాత్రి ఏమేం చేసిందంటే వేరొక పురుషుని మీద ఉన్న దాని ఏమంటారు ఇచ్చా ఉంది కదా ఆమెకు, వీడు కాదు వాడు కావాలన్నాడు. పోయి వాడిని పిలిచిందంట మధ్యరాత్రి 2 గంటలు. ఇద్దరు కలిసి గొంతుకు తాడు బిగించి లాగి ఆ ఇంటి దగ్గర ఉన్న ఒక గల్లీ ఉందంట, అంటే వాళ్ళ ఇల్లు అంత సెక్లూటెడ్గా ఉంది, ఆ గల్లీలో పడేసిందంట. చచ్చిపోయాడు అనమాట పాపం. పట్టుమని 45 ఏళ్ళు లేదు. మళ్ళీ ఈమెను ప్రేమించే చేసుకున్నట్ట పెళ్ళి. ఇంతేనా మానవ బంధం? ఇంతేనా మానవ ప్రేమ అనిపించి దుఃఖం వచ్చింది నాకు. ఎందుకంటే ప్రేమించి నమ్మి ఒక స్త్రీని వివాహం ఆడి 3 పిల్లలను కుమారులుగా అన్న తర్వాత ఇది ధర్మమా? ఇంత మోసమా? మరి దినమంతా కష్టపడేది ఎవరి కొరకు అండి? భార్య బిడ్డలు మంచిగా ఉండాలని, భార్య బిడ్డలు భరించేవాడే కదా భర్త. ఎప్పుడైనా అనుకున్నాడా నా భార్య చేతిలో నా ప్రాణం పోతుందని? ఎప్పుడైనా అనుకుంటాడా? ఎప్పుడు అనుకోరు. ఈ లోకం చాలా భయంకరమైనది. నీకు తెలియదు నీ అంతం ఎట్టుంటుందో. అందుకే 39వ కీర్తన దావీదు భక్తుడు అంటాడు, నా అంతం ఎలాగుండిందో నాకు నేర్పు. హౌ విల్ మై ఎండ్ బీ? ఎవరి చేతిలో పడుతున్నాను? నేను నమ్ముకున్న వాళ్ళే నన్ను చంపుతారా నాకు తెలియదు కదా.
ఇందిరమ్మ ఎప్పుడన్నా అనుకుందా సెక్యూరిటీ గార్డ్ పోయేస్తాడని గోలి? సెక్యూరిటీ గార్డ్ని ఎందుకు పెట్టుకుంటారని? ప్రాణం కాపాడాలి. ఆయన కాదు ప్రాణం కాపాడాల్సింది. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఆయన నీ ప్రాణము కాపాడుతాడు. అందుకే ఆయన మీద ఉండాలని నీ గురి, గమ్యం. దేవుని స్తోత్రం. యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్ అట్ ఆల్ టైమ్స్ బికాస్ హీ ఈజ్ ట్రస్ట్ వర్తీ. చూడండి ఎంత నూలుపోగు వంటి బంధాలు కదా ఇది. ఎప్పుడైనా తెగిపోవచ్చు, ఎప్పుడైనా తెగిపోవచ్చు. దాని మీద ఆశలు పెంచుకొని మరి బిల్డింగ్ కాజల్స్ ఇన్ ది ఎయిర్ అంటారు ఇంగ్లీష్లో. మేడలు కట్టుకుంటారు అన్నమాట. అవన్నీ ఒక్కసారి కూలిపోగానే ఒంటరిగా అయిపోతారు. కొందరు మెంటల్ అయిపోతారు. యు నో దట్ సమ్ పీపుల్ బికమ్ మెంటల్ పేషెంట్స్. నేను సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో చదివినానండి. సెకండరీ సెయింట్ ఫ్రాన్సిస్ స్టడీస్ ఉండేది. అయితే చిన్నప్పటి 6th క్లాస్ నుండి చూస్తున్నా. ఒక పిచ్చోడు వచ్చి గేట్ దగ్గర నిలబడేది. గడ్డం అంతా పెరిగి ఊసులు గారుకుంటా, కండ్లల్లో ఊసులు, డర్టీ అనమాట. ఈ తలంతా జడగట్టి ర్యాక్స్లో వచ్చి గేట్ దగ్గర నిలబడేది. నేను ఎప్పుడు చిన్నప్పటి నుండి చూస్తుంటే ఇది ఏంటి పాపం ఇట్లా. అప్పుడప్పుడు నా దగ్గర ఒక మరి మన కాయిన్ ఉంటే వేసేదాన్ని, అది తీసుకునేదాన్ని. ఒకరోజు ఇంటర్మీడియట్ 2nd ఇయర్కి వచ్చినప్పుడు తెలిసింది, అక్కడే చదివినాం. అయితే తెలిసింది హీ వాజ్ ఎ లవ్ ఫెయిలియర్ అని. ఒకరు నాకు చెప్పినప్పటి దాకా తెలియదు. ఎందుకంటే అప్పుడు తెలుసుకున్నా, అయ్యో అంటే ఆయన PhD అంట, డాక్టరేట్ డిగ్రీ ఉందంట. ఎవరినైతే చేసుకుందాం అనుకున్నాడో ఆ పిల్ల టోపీ పెట్టింది. ఏం టోపీ? కుచ్చు టోపీ పెట్టేసింది. పరారైపోయింది. ఎక్కడికి? విదేశాలకు. వేరొకనే చేసుకుంది. ఈయనతో మోసు తీరిపోయింది. ఇంకొకనే చేసుకుంది. పిల్లలు కన్నది, కుటుంబం. ఇది భరించలేకుండా సున్నితమైన హృదయం గలవాడు మెంటల్ అయిపోయినాడు. లక్షల్లో సంపాదించేవాడు, పెద్ద రీసెర్చ్ స్కాలర్ అన్నమాట. మెంటల్ అయిపోయి ఇక అన్నీ ఇక పిచ్చి పిచ్చి వేషాలే అన్నీ. మైండ్ ఒక్కసారి పట్టాలు తప్పిందంటే పిచ్చివాళ్ళు అంటారు కదా మనం, లోకం అయిపోయింది. ఇంకా ఇంటి వారు కూడా తృణీకరించినారు. ఇల్లు లేదు, వాకిల్ లేదు, తల్లిదండ్రులు చనిపోయినారు, సహోదరులు ఎవరు కూడా వీడు నా తమ్ముడని అన్నాని ఎవరు అనడానికి ఇష్టపడడం లేదు. ఇంటి నుండి గెంటేసినారేమో. శుచిశుభ్రం లేదండి, ఈగలు వాళ్తుండే నేను చూసిన. అంత దయనీయమైన చావు ఆయన కలిగింది. చావు కూడా చూసిన. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక స్త్రీని మోహించి ప్రేమించినందుకు ఇలాంటి పర్యవసానమా? అదే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇలాంటి అవసానం ఉంటుందా వాళ్లకు? దావీదు భక్తుడు 52వ కీర్తన 8వ వచనంలో అంటాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను. చప్పట్లు గట్టి గట్టి దేవుని స్తుతించు. అందుకే నువ్వు భయపడొద్దంటే ఇలాంటి పనులు కూడా చేయొద్దు. దేవునికి భయపడాలి. యాక్చువల్లీ దేవుని భయం మీద మరికొన్ని ప్రసంగాలు చేయాలని ప్రేరణ ఉంది నాకు. ఎందుకంటే ఈ లోకరీతిగా ఉన్న భయాలు, దాని నివారణ, దాని పరిష్కారము ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇవన్నీ చెప్తున్నాను వాక్యం ఆధారం చేసుకొని. కానీ అసలైన దేవుని భయము నీకుంటే ఇక నీకు అన్నీ ఉన్నట్టే కదా. దేవునికి స్తోత్రం. ఇలాంటి కీడు నీ జీవితం జోలికే రాదు. దేవుని భయము, చెడుతనాన్ని విసర్జించడము, నీతి న్యాయములు కలిగి జీవించడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇలాంటి బాంధవ్యాలు, రిలేషన్షిప్స్ చాలా సమయం వ్యర్థమైపోతుందండి. అంటే నాకు కూడా అనుభవం ఉంది. కుటుంబ జీవితం 45 years ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ ఉంది నాకు. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ బై గాడ్స్ ఇంటర్వెన్షన్ ఇన్ మై లైఫ్. మీరు దేవునితో తప్ప చాలా క్లోజ్గా ఎవరితో ఉండే పని లేదు. నేను నమ్ముతున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ ఆర్ వెరీ గుడ్. సహోదరుని కంటే హత్తుకునే స్నేహితుడు ఉంటాడని వాక్యంలో ఉంది. సామెతలు 17:17 అదొకసారి చూద్దాం. దేర్ ఆర్ ఫ్రెండ్స్ గాడ్ గివెన్ గిఫ్ట్స్, నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే చాలా ప్రాణప్రదంగా ప్రేమించే స్నేహితులు ఉంటారు. ఎందుకు? దావీదు యోనాథాన్ ఒక ఫ్రెండ్షిప్ సో స్ట్రాంగ్. కానీ అది నిత్యం ఉంటుందా? నిరంతరం ఉంటుందా? చనిపోయినప్పుడు అది అంతమైపోతుంది కదా. దేవునికైతే చావు లేదు కదా. దేవునితో నీకున్న బంధం అది చిరకాలం ఉంటుంది, దానికి అంతమే లేదు. అందుకే మానవులతో ఉన్న ప్రేమ కానీ బంధం కానీ అంతంత మాత్రమే అంతంత మాత్రమే. పెళ్లిపీటల మీద కూడా పెళ్లి ప్రమాణాలు అంటారు, టిల్ డెత్ డూ అస్ డిపార్ట్. మరణము మనల్ని విడదీ వరకు. అదొక క్లాస్ ఉంటుంది, మీరు గమనించినారు. మీరు అందరు పలికిన వాళ్ళే కదా చాలామంది. కష్టంలో, నష్టంలో, దుఃఖంలో, రోగంలో, అది లేమిలో ఉన్నప్పుడు అన్నీ చెప్పేసినాక ఎప్పటి వరకు అది? మరణము మనల్ని విడదీ వరకే. అంటే ఏవి చూసి పెద్ద మురిసేది లేదన్నమాట. భార్య భార్య భార్య, నా భార్య చాలా అందగత్తండి అని ఎంతసేపు ముఖం పాడు కావడానికి. ఈ దినాల్లో మూతి పాడైపోతుంది, అన్ని పొల్యూటెడ్ థింగ్స్ వచ్చి.
ఏదో ఒక క్రీమ్ రుద్దుకుంటావు, అయిపోయింది. ఇక నీ దేవదూత ముఖము దయ్యం రూపం అయిపోతుంది. ఇవన్నీ తాత్కాలికమైనవి. డోంట్ లీన్ ఆన్ దిస్. యూ హ్యావ్ టు క్లింగ్ టు గాడ్, ది ఎటర్నల్ గాడ్. నిత్యమైన దేవుడు అంట, నిత్యుడగు తండ్రి అంట. ఎన్ని నామములు ఆయన. ఒక పాట ఉంది, ఎన్ని నామములు నీకు ఎన్నతరమౌనా నాకు, ఎన్ని నామములు నీకు ఎన్నతరమౌనా నాకు. 1000 రాసినాను టైటిల్స్ ఆఫ్ గాడ్. 1000 ఉన్నాయి ఆ దేవునికి. నాకు అంతే ఉండింది కెపాసిటీ, నేను రాశాను 1000 నామం. 1000 వీ కెనాట్ లిమిట్ గాడ్ టు 1000 టైటిల్స్. పరిశుద్ధ గ్రంథము తీస్తే క్రొత్త నామాలు నాకు కనబడుతుంది. ఇంకో శీర్షిక చెప్పాలన్నా 1000. ఆయుస్ ఉండాలి కదా నాకు కూడా ఇవన్నీ చెప్పడానికి. ఆశ అయితే ఉంది. అంటే వీ కాంట్ డిస్క్రైబ్ ఆర్ లిమిట్ గాడ్స్ లవ్ ఆర్ గాడ్స్ పవర్. అది అంతులేనిది, హద్దులేని ప్రేమ అన్నమాట. అంతంత మాత్రమే ఈ మానవ బాంధవ్యాలు. అంతులేనిది యేసు ప్రేమ. దేవునికి స్తోత్రం. అంతే లేదు. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే. ద్రోహీనై ఎన్నాళ్ళో నిన్ను గాంచక తిరిగి తీనయ్యా. ద్రోహీనై ఎన్నాళ్ళో నిన్ను గాంచక తిరిగి తీనయ్యా. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే. పరలోక ప్రశస్త రాజా ప్రేమతోనే పెంచినావా. పరలోక ప్రశస్త రాజా ప్రేమతోనే పెంచినా. ప్రేమ తెయ్యగలనా నీ ప్రేమ లోతు నెరుగగలనా. ప్రేమ తెలియగలవా నీ ప్రేమ లోతు నెరుగగలనా. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే. ద్రోహీనై ఎన్నాళ్ళో నిన్ను గాంచక తిరిగి తీనై. ద్రోహీనై ఎన్నాళ్ళో నిన్ను గాంచక తిరిగి తీనయ్యా. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివి. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివి. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే. ఇహలోక సకల మహిమా పూలా వలె వాడిపో. ఇహలోక సకల మహిమా
పువ్వులావలె వాడిపో వాడది అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా వాడది అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే నీ ప్రేమ మాధుర్యమును వివరింపతరమౌనే నాకు నీ ప్రేమ మాధుర్యమును వివరింపతరమౌనే నాకు అతి సులభముగానే పరమున వివరించగలను అతి సులభముగానే పరమున వివరించగలము ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే హల్లెలూయా. సామెతలు 17:17 ఒక మాట చూడండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాం. నిజమైన స్నేహాలు ఈ లోకంలో ఉంది అంటే సిన్సియర్ లవ్, సిన్సియర్ ఫ్రెండ్షిప్ లేదని చెప్పలేము. ఎందుకంటే చాలామంది ప్రాణ స్నేహితులు ఉంటారు. కానీ అది ఎంత మట్టుకు నిన్ను విడువగా ప్రేమిస్తాడు, కానీ అది పాడయ్యే అవకాశాలు ఉంటాయి. నీ మీద ఎవరైనా విరుద్ధంగా వారితో చెవిలో ఊరితే వెంటనే వారి ముఖభావం మారిపోతుంది, వారి ప్రేమ చల్లారిపోతుంది, పైగా ఆ ప్రేమని ద్వేషంగా మారచ్చు. అంటే దానికి ఒక గ్యారంటీ లేదన్నమాట. నిజమైన స్నేహం లేక ఉండదు. కొన్ని కుటుంబాలు చాలా ప్రేమించుకుంటాయి. అక్కర్లో వారింటికి పోతారు, వీరికి అక్కరైతే వాళ్ళు వస్తారు, భుజాలు బాగా రాసుకుంటారు. కానీ అది ఎంత మట్టుకు ఏదో ఒకటి అంటే చూడండి, చిన్న అగ్ని అడవంతా తగలబెట్టినట్టు ఎవరో ఉంటారు అసూయపరులు. అది నేను చాలా అనుభవించినాను, సేవలో అనుభవించినాను, కుటుంబంలో అనుభవించిన. నేను లెక్క పెట్టలేదు, ఎందుకంటే వాక్య జ్ఞానం చేత నేను ఓడించినాను అవి. అంటే మనం చెయ్యని పనులు చెప్తారు, మనకు లేని వార్తలు మన మీద పుట్టిస్తారు, మన మీద ద్వేషం కలిగేంతగా మనల్ని విడదీయాలనే పన్నాగంతో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ సక్సీడ్. వాళ్ళు ఏం చేస్తారంటే వేరు చేసేస్తారు. మళ్ళీ వాళ్ళు మన మీద ఉన్న ప్రేమ అంతా ఆవిరైపోయిందా ఏంటి, మొన్న చాలా బాగున్నారు, ఇలా లేకుండాన్నారు కదా, సడన్గా వీళ్ళని చూస్తే ముఖం మార్చుకుంటున్నారు ఏంటి, ముఖం తిప్పుకుంటున్నారు ఏంటంటే అంతగా విషం నూరి వస్తున్నారన్నమాట. ఇక చూస్తే ఈ ప్రేమ బంధము తెగిపోతుంది. అలా కాకుండా నువ్వు ఒక మంచి బ్యాలెన్స్డ్గా, నన్ను అడిగితే నువ్వు దేవుని మీద గురి కలిగి ఉంటే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద బాండ్స్. అది నశింపకుండా కూడా కాపాడగలడు దేవుడు. దాని మీద ఎక్కువ నువ్వు ఆనుకోకుండా ఉండగలుగుతావు, సెల్ఫ్ కంట్రోల్ నీకు ఉంటుంది. చాలా మటుకు చాలా దగ్గరైన వాళ్ళు విడిపోవడం నేను చూసిన అనుభవాన్ని దేవుడు నాకు చూపెట్టినాడు అనుకుంటా. చాలా ఇప్పుడు కొందరు స్త్రీలు ఉంటారు, ప్రేమ ఒలకపోసుకుంటారు అనమాట. దాని తర్వాత చూస్తే దయ్యాలుగా మారి కొట్లాడుకుంటారు. అదేంటి, మొన్న బాగానే ఉన్నారు కదా మీరు, మళ్ళీ ఏమైంది మీకు? సో వీళ్ళ మధ్యలో చిచ్చు పెట్టింది ఎవరు తెలుసా? సాతానుడు ఎప్పుడు కూడా నువ్వు మంచిగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, కలిసి ఉండాలని కోరాడు. వాడు చెడగొడతాడు, ప్రేమను చెడగొడతాడు, ఆ ఐక్యత వాని పనే అది. అందుకే సాతాను తంత్రాలను నువ్వు ఎప్పుడు గమనిస్తూ ఉండాలి, అలర్ట్గా ఉండాలి. దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించు. మాటికి ఒకరింటికి పోతుంటారు, ఇది ఒక చెడ్డ అలవాటు విశ్వాసులు. దేవుని ప్రేమ మనలో ఉండాలి కదమ్మా, అందుకే మాటి పోయి ఆఖరికి నిన్ను మీద విసుక్కుంటారు వాళ్ళు. ఇది నేను చెప్పిన మాట కాదు, సామెతలు 25 తీయండి. మాటికి పొరుగు అని ఇంటికి నీవు పోదు. 17వ వచనం Proverbs 25:17. మాటికి నీ పొరుగు అని ఇంటికి వెళ్ళకు. పని లేదు, పాట లేదు నీకు. నువ్వు కూర్చొని బైబిల్ చదువా, ప్రార్థన చేసుకోవా, పాటలు పాడు. అందుకే కదా
1330 ప్రేయర్ సెల్స్ తెరిచినాం. దేవుని స్తోత్రం. 1330. ఎందుకంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నీ పన్ను చూసుకో, ఇంట్లో పనులన్నీ చేసుకో, నీ భర్త కొరకు పిల్లల కొరకు ప్రార్థన చేసుకో. నీకు ఇంకా సమయం ఉంటే భారతదేశం కొరకు ప్రార్థన చేయి, నాయకుల కొరకు చేయి, కాపర్ల కొరకు చేయి, యవనస్తుల కొరకు చేయి. ఏమొస్తుంది నీకు? ఇంటికి పోయి పక్కింటికి పోయి వాళ్ళ అరువు మీద కూర్చుంటావు, ముచ్చట్లాడతావు, పనికి మాలిన మాటలు, ఇతర కాపురాలు చెడగొడతావు, కొండెములు చెప్తావు, లేనిపోనివన్నీ అల్లి మరి కలర్ఫుల్ ప్రజెంటేషన్ ఇస్తావు. దీనివల్ల నీకు ఒరిగింది ఏది లేదు, శాపం. వై డు యూ మెడల్ విత్ అదర్స్? చాలా జ్యూసీ టాపిక్స్ ఉంటాయండి ఈ స్త్రీలకు మాట్లాడడానికి. ఇప్పుడు స్త్రీలందరూ నా మీద కోపగిస్తారేమో. ప్రేమగల తల్లి ఎప్పుడు తిడుతుంది మీకు తెలుసా? ప్రేమగల తల్లి తిడుతూనే ఉండాలి. అప్పుడు తిడితేనే వీళ్ళు చక్కగా అయిపోతారు అనమాట. దేవుని స్తోత్రం. ఏ మదర్, లవింగ్ మదర్ అడ్మానిషెస్ హర్ చిల్డ్రన్. తిట్టని తల్లి ద్రోహి. దానంత దుర్మార్గపు స్త్రీ లేదన్నమాట. ఇంట్లో తల్లి ఎప్పుడు అంటది అంటే ఇక తిట్టుకుంటూ కూర్చోకండి దయచేసి, పిల్లల్ని విసిగియకండి. అంటే నీ మాటకు విలువ ఉండాలా? తప్పు చూస్తే చెప్పాలి కదా, ప్రేమగా చెప్పాలి. చూడండి, ఇలాంటి బాంధవ్యాలు పెట్టుకుంటారు. దేవునితో ఉన్న బంధం ఏమైపోతుంది? తెగిపోతుంది. ద మోర్ యు ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎ హ్యూమన్, ద మోర్ Satan will work in your life and you will be far away from the presence of God. Presence of God. బాంధవ్యాలు ఇవన్నీ ఉత్తుత్త బాంధవ్యాలు అండి. ఇప్పుడు ఉంటుంది, రేపు పోతుంది. పోనీ చాలా ప్రేమించిన వ్యక్తి అంటే రేపు గాలి పోతుంది. ఇప్పుడు ఏం చేస్తావు? అప్పుడు పడిపోతావా, కూలిపోతావా, పిచ్చి అయిపోతుందా? అందుకే దేవునిలో నాటపడి క్రీస్తునందు మీరు వేరుపారి ఉండాలండి. ఈ మాట ఎక్కడుంది? యూ షుడ్ బి రూటెడ్ ఇన్ క్రైస్ట్. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6-7. కొలోసియన్స్ 2nd chapter 6 and 7. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై, విశ్వాసమందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యందు విస్తరించు, ఆయన యందుండి నడుచుకోండి. ఎంత అద్భుతమైన వాక్యం ఇది! కంఠపాఠం నేర్చుకోవాలి. రూటెడ్ ఇన్ క్రైస్ట్ అన్నమాట. యూ విల్ నాట్ బి షేకెన్ బై ద వరల్డ్లీ ట్రెమర్స్, ఫియర్స్, యాంగ్జైటీ. ఉన్నది పోయినప్పుడు పెద్ద, వచ్చినప్పుడు పెద్ద సంతోషం, పోయినప్పుడు అన్నీ ఊడిపోయినప్పుడు పెద్ద రోదన. అవసరం లేదు, నిట్టారుగా నిలబడతాం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. గట్టిగా చెప్పండి, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. సామెతలు 18:24 చూడండి. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడు. హీ హూ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ విల్ కమ్ టు లాస్, విల్ గెయిన్ పావర్టీ అని దాని అర్థం. బహుమంది స్నేహితులు, చెలికాండ్రు కలవాడు ఏమవుతాడంట? నష్టపోతాడు. సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు. అది దేర్ ఆర్ లిమిటేషన్స్, ఎక్సెప్షన్స్ ఆల్సో. బట్ ఫైనల్ అవుట్కమ్ ఈజ్ యు ఆర్ స్టాండింగ్ విత్ గాడ్. యువర్ బాండ్ విత్ గాడ్ అలోన్ ఈజ్ పర్మనెంట్ అన్నమాట. కనుక మరి నీ నిజమైన స్నేహితుడు ఎవరు? ఎవరు నీ నిజమైన స్నేహితుడు? నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెడతాడని ఎక్కడుంది? యోహాను సువార్త 15వ అధ్యాయము, John 15. యోహాను సువార్త 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. దీనికి జవాబు వచ్చేసింది కదా మీకు. ఎవరైనా ఉంటారండి, ఒకరైనా ప్రేమిస్తారండి అంటే దానికి జవాబు ఇది, ఎవ్వడు లేడంట. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువ. మరి మనందరినీ స్నేహితులుగా భావించి మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసయ్య మాత్రమే. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. అంటే హౌ టు బికమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ జీసస్? జస్ట్ బై ఒబేయింగ్ హిజ్ వర్డ్. ఆయన చెప్పిందంతా నువ్వు విన్నావంటే నువ్వు ఆయనకు స్నేహితులు అయిపోతావు. అందుకే ఆయన పొందే నీకు ఈ జీవితంలో ధన్యకరం. హల్లెలూయా. ఎందుకు ఇలాంటి మానవ స్నేహాలు ఉండాలి, కానీ ఉన్నా లేనట్టే ఉండి దేవునికి దగ్గరకు ఉండాలనే సారాంశం నేను చెప్పేది. అందరితో కొట్లాడి ఇక దేవుడు చాలు నాకు అన్నట్టు కాదు. ఉంటాయి, ఇవన్నీ మీ చుట్టే ఉంటాయి. బట్ యువర్ మోర్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ గాడ్ హూ ఈజ్ ఇన్నఫ్ ఫర్ యూ. సరిపోయిన వాడు ఒకడు ఉన్నాడు కదా, నాకు ఒకడు ఉన్నాడని చెప్పాలి. మీరు ఏం చెప్పాలా?
దెబ్బలు తింటే నేను జవాబుదారి కాదు. నాకొకడు ఉన్నాడు, ఆకాశం అందు ఉన్నాడు, నా రక్షకుడు ఉన్నాడు, నాకు ఒక ప్రాణం పెట్టినాడు, నేను పిలిస్తే పలుకుతాడు. ఏ సమయం అన్నా నేను వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినవాడు నాకు జవాబులు ఇచ్చేవాడు. నా పరిస్థితులన్నీ అర్థం చేసుకునేవాడు, నన్ను ఎప్పుడు అపార్థం చేసుకోవాడు. నాకు తన సమృద్ధి నుండి ప్రతి అక్కర తీర్చేవాడు, నాకు చాలినవాడు, నాకు సరిపోయినవాడు. ఆయన ప్రేమ సంపూర్ణమైనది. నా మీద ఆయన గురి పెట్టినాడు. ఆయన ఉంటే నాకు చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎందుకు మరి మన సమయాన్ని, మన డబ్బును, మనకున్నవన్నీ కూడా మనం ఇలాగ స్నేహితుల కొరకు ఖర్చు చేసి చాలామంది, మొన్న కూడా ఎవరు వచ్చాను, అమ్మ కష్టార్జితం అంతా స్నేహితులకు పంచి పెడతాడు. ఏం చేయాలి ఇప్పుడు? భార్య బిడ్డల అవసరతలు చూడకుండా ఎవరు కనబడితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను. పిల్ల పెళ్ళికి ఎదిగిందమ్మా, ఏం లేదమ్మా బ్యాలెన్స్. ఏమైంది మీరంతా వెనక వేసుకోరా పైసలు, పిల్లల పెళ్ళికి అంటే లేదు, ఉన్నది వచ్చినట్టే ఏం చేస్తాడు, ఇచ్చేస్తాడు. అంటే నీ సమయాన్ని ఇస్తావు, నీ ధనం కూడా ఇచ్చేస్తావు, నీ ఎనర్జీ ఇచ్చేస్తావు, నీకున్నవన్నీ ఇచ్చేస్తావు. దానివలన మరి నిరాశ పొందుతావు అనమాట. యూఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బట్ యూఆర్ నాట్ గెటింగ్ ఇట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అందుకే నిరాశ పాలైపోతాం. కానీ దేవుల్లో ఉండేవానికి ఇలాంటి నిరాశ, నిస్పృహ, మరి కలవరం వస్తుందా? రాదు. నాకు తెలుసు, ఇద్దరు స్నేహితులు చాలా ప్రేమించుకున్నారు. ఇద్దరు విశ్వాసులేనండి, మంచి విశ్వాసం. ఒక విశ్వాసికి కొద్దిగా డబ్బు అవసరమైంది. అప్పుడు ఈ విశ్వాసం, ఎందుకు భయపడుతున్నావు, నేనున్నా కదా, నేను ఇచ్చేస్తాలే, నాది టర్మ్ డిపాజిట్ ఇప్పి ఓపెన్ చేసి నీకు ఇస్తాను, ఎందుకంటే నువ్వు ప్రాణ స్నేహితుని కదా, నాకు 10 లక్షలు తెచ్చి ఇచ్చేసినాడు. ఈయనకి ఎదిగిన ఆడపిల్ల ఉన్నది ఇచ్చినోనికి. కొద్దిగా ఆలోచించాలి కదా, తెలివితో బతకాలి మనం. గాడ్స్ విజ్డమ్ ఈజ్ నీడెడ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. చూడండి, ఆ 10 లక్షలు టర్మ్ డిపాజిట్ తీసి ఇతనికి కూడా 4 పిల్లలు ఉన్నారు, ఇచ్చేసినాడు. ఇచ్చిన తర్వాత ఫలాని డేట్కు నేను తిరిగి ఇస్తాను అన్నాడు. మరి నిజమైన స్నేహితుడు కదా, ఆ ఫలాని డేట్కు తెచ్చియాలి కదా, తెచ్చిస్తలేడు. నాకు ఇంకా లోన్ వచ్చింది, అది రాలేదు, ఇది రాలేదు, ఇక సాకులు ఉంటాయి, 100,000 సాకులు ఉంటాయి, చెప్తా పోయినాడు. 10 ఏళ్ళు గడిచింది 10 లక్షలు తీసుకొని, ఇంతవరకు ఇవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది? వీళ్ళిద్దరికి ప్రేమ పెరుగుతుందా కరుగుతుందా? ఏమవుతుంది? కరిగి మటుమాయమైపోతుంది. ఏం పెరుగుతుంది? ద్వేషం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. ఆఖరికి ఎంత కోపం అంటే భగ్గుమంటుంది. నేనే వాళ్ళిద్దరిని కూడా, పురుషులే ఇద్దరు బ్రదర్స్, నేను పిలిచి కౌన్సిలింగ్ చేసినాను. నాకు కనబడితే వాడిని చంపేస్తానంట. నా గుండెలు కూడా గుడ్లు పెడితే ఉడికే అంత బాధ కలిగేది, భయమైంది, నా ముందు కొట్టుకొని చస్తారా అని. నేనే కదా విట్నెస్ అయ్యేటప్పుడు. నేను ఇద్దరిని పరామర్శించినాను, ఇలా కాదు, మీ కోపం తగ్గించుకోండి, 10 లక్షలు ముఖ్యం కాదే. 10 లక్షలు నాకెందుకు ముఖ్యం కాదమ్మా, నా పిల్ల ఎదిగింది, మరి నేను ఎట్లా పెళ్లి చేయాలి, మరి అంత ముఖ్యం అనుకున్నావు, నువ్వు ఎందుకు తెలివిలేమని పని చేసినావు నేను కూడా అడిగాను. నేను ఇస్తానులేమని వీడు అంటాడు. ఇప్పుడు లేదు, నేను ఏం చేయాలంటాడు. నన్ను పట్టుకోండి, తీసుకుపోయి జైలు అన్నాను. అరే ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తావు ఈ ప్రాబ్లం? ఆఖరికి వీళ్ళు చంపుకుంటారని భయమైంది నాకు. బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాను. ఇప్పుడు ఇద్దరు వేర్వేరు స్థలంలోకి వెళ్ళిపోయినారు. చూడండి, ఆ ప్రేమ ఎట్టిపోయింది? మొదట్లో ఉన్న ప్రేమ ఏమైంది? ఆవిరైపోయింది. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, నెవర్ బీ ఎ లెండర్. ఇఫ్ యూ లెండ్ యూ విల్ లూజ్ ద మనీ, యూ విల్ లూజ్ ద ఫ్రెండ్. అంటే అప్పు ఇవ్వకూడదని కాదు, కొద్దిగా దేవుని భయం ఉండాలి నీకు కూడా. నువ్వు కష్టార్జితం అలాగే ఇష్టం వచ్చినట్లు మరి వాడితే తప్పు కదా. పిల్లలు, భార్య ఏమవ్వాలి, నీకు ఒక బాధ్యత ఉంటుంది కదా. నేను చెప్తాను, భర్త అంటే భార్యను బిడ్డలను భరించేవాడు. నీకున్నది కూడా తీసి వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఇన్ని పర్యవసనాలు, ఇంత దుఃఖము, రోషము, ద్వేషము, చంపడము. చూడండి, దిస్ లీడ్స్ టు సో మెనీ డిఫికల్టీస్ వెన్ యూ డోంట్ థింక్. అందుకంటారు థింక్ బిఫోర్ యూ లీప్. నువ్వు అడుగు వేయకముందు చాలా ఆలోచించాలి. ఈ స్నేహం, ఈ బాంధవ్యం ఎలా పోగొట్టుకోవాలని నీవు ఇలాంటి ప్రయత్నాలు చేసి విఫలమై ఆఖరికి స్నేహం కాదు, బద్ధ శత్రుత్వం, పగ, ఈర్ష్య, కనబడితే నేను చంపేస్తానమ్మా అంటున్నాడు. ఇక వాడు కనబడకుండా దాక్కుంటున్నాడు. ఎప్పుడు చెల్లుతుంది అది కనబడకుండా ఉండడానికి?
అంటే ఇలాంటి వాటిలో చిక్కుకోకూడదు అంటున్నాను నేను. దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా నీవు గడిపితే అంత జ్ఞానం ఇస్తాడు ఈ మాలిన్యం గల లోకంలో బ్రతకడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు, సమయాన్ని వ్యర్థం చేసుకో. ఎవరన్నా ఒక కుటుంబం మీ ఇంటికి వస్తే ఇక ఆ కార్యాలు ఈ కార్యాలు, అక్కడ ఇట్లయింది, రష్యాలో ఇట్లయింది, అమెరికాలో ఇట్లా, అనవసరం అది. రెండు మాటలు మనం ఇద్దరు కుటుంబాల దగ్గరకు వచ్చిన కదా, లెట్ us స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్రేయర్ అంటే ఎంత ముద్దుగుంటుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. లెట్ us స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్రేయర్. వ్యర్థంగా మనం మాట్లాడి మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటాం. మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఇది మంచి టైం, ఒక ప్రేయర్ సెల్. మీ ఇంట్లో అమ్మ తెరిచింది, మా ఇంట్లో కూడా తెరిచింది కదా, తెరవకున్నా పర్వాలేదు. మనం రెండు కుటుంబాలు కలిసి ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. దాన్ని అగ్రిమెంట్ ప్రేయర్ అంటారు ఇంగ్లీష్లో. హల్లెలూయా. అంటే ఎంతగా ప్రార్థించవచ్చు. నీ మిత్రుల కొరకు ఒక చిరకాలం స్నేహం నిలవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీ ఫ్రెండ్ కొరకు నువ్వు ఎవరినైతే నిజంగా మిక్కుటంగా ప్రేమిస్తున్నావో, ఇఫ్ యూ వాంటెడ్ టు స్టాండ్ ఫర్ లాంగ్ టైమ్, ప్రే ఫర్ దెమ్. నీకు కొన్ని కుటుంబాలంటే చాలా నచ్చుతాయి, కొన్ని వ్యక్తులంటే చాలా నచ్చుతారు. నువ్వు ప్రార్థన చేస్తే అది కలకాలం దేవుడు నీవు ఉన్నంతకాలం ఆ బంధాన్ని ఉంచుతాడని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. అమ్మా అన్నీ నెగటివ్ చెప్పినారమ్మా, ఇది నాకేమో ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఫ్రెండ్షిప్ అంటే ప్రే. విత్ ప్రేయర్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. బట్ డోంట్ లీన్ టూ మచ్, డోంట్ గివ్ అవే యువర్ హార్ట్ టు దెమ్. నీ గుండెనంట ఎవరి చేతిలో పెట్టినా పాడవుతుందంట, ఒక్కరి చేతిలో పెడితే పాడు కాదు. హల్లెలూయా. ఎవరి చేతిలో పెట్టినా అది పంచర్ చేసి పడేస్తారు అన్నమాట, మాడి మసిబొగ్గు అయిపోతుంది. కానీ ఆ గుండెని తీసి ప్రభువుకు ప్రతిష్ఠిస్తే మరి నిన్ను దేవుడు ఎంత అద్భుతం, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా బెనిఫిట్స్ ఉందండి ఈ స్కీమ్లో. ఈ ప్యాకేజీలో చాలా బ్లెస్సింగ్స్ ఉంది. హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, యువర్ బ్లెస్డ్ అబండెంట్లీ ఇన్ ఎవ్రీ మేనర్. ఏ చిక్కులో చిక్కుకోవు, నీ కాలు తొట్టిల్లదు, నువ్వు పడవు, నిట్టారుగా నిలబడతావు, నీ ముందు ఎవడు నిలబడడు, నువ్వు ఏ తగాదాలో చిక్కుకోవు, ఏ కోర్టు స్టేషన్ ఎక్కవు, ఏ పోలీస్ మెట్లు ఎక్కవు. ఎన్ని భద్రతలు ఈ స్కీమ్లో ఉన్నది. ఆల్ ఫర్ వన్ రీజన్, accepting Jesus into your heart, making him the king of your heart. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాజుగా నీ హృదయంలో నువ్వు ప్రతిష్ఠించుకున్నావంటే నీ జీవితం అంతా వెలుగే. హల్లెలూయా. ఇది చివరకు ఇచ్చినావా పో, నీ జీవితం నాశనం. చాలా కుటుంబాల్లో సంతోషం లేదండి ఇప్పుడు, ఎందుకంటే బాగా స్టార్టింగ్ బాగుంటుంది, కానీ నేనంటాను స్టార్టింగ్ కన్నా నీ ఎండింగ్ బాగుండాలి. మేము భార్యాభర్తలు అండి, మేము పెళ్ళైనప్పుడు ఎంత ప్రేమ అండి, మేము తిరగని ప్లేసే లేదండి, వెళ్ళని హోటలే లేదండి, మేము అటు వెళ్ళినాం ఇటు వెళ్ళినాం, అంత బారోలే బాగానే ఉంది. అంత వరకు ఉంటుందా మురిపం? అంత వరకు ఉండాలి. కనాను వివాహంలో మొదట ఇచ్చిన ద్రాక్షారసం కంటే రెండోసారి ఇచ్చింది చాలా రుచికరంగా ఉందంట. ఎందుకంటే యేసు అక్కడ ఒక అద్భుతము చేసినాడు. దేవుని స్తోత్రం. ద ఎండ్ షుడ్ బి గ్లోరియస్. హల్లెలూయా. పెళ్ళి బంధాలు, భార్యాభర్త లేక కుటుంబ బంధాలంటే ఏదో కొద్ది కాలం ఉండేది కాదు, అది చిరకాలం ఉండాలి. దేవుడు నియమించిన ఆయుస్సు అంతా నువ్వు అనుభవించాలంటే యు నీడ్ ప్రేయర్. ప్రార్థించాలి. అందుకే భార్య భర్త కొరకు ప్రార్థించాలి, భర్త భార్య కొరకు ప్రార్థించాలి, పిల్లలు తల్లిదండ్రుల కొరకు ప్రార్థించాలి. మా తల్లిదండ్రులకు ఆయుస్సు ఇచ్చింది ప్రభు, వారు ఉన్నంతకాలం ఒక అంబ్రెలా గొడుగు నీడలో మేము ఉన్నట్టే మా తల్లి తండ్రికి ఆయుస్సు ఇచ్చింది ప్రభు అని ప్రార్థన చేయాల. అంటే అగైన్ యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద హ్యూమన్, యు ఆర్ డైవర్టింగ్ యువర్ అటెన్షన్ టు గాడ్ హూ ఇస్ ద గివర్ ఆఫ్ ఆల్ గుడ్ గిఫ్ట్స్. హల్లెలూయా. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం అది నీ బంధమైన, స్నేహమైన, బంధుత్వమైన, బలగమైన ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి వస్తుంది. అది చిరకాలం నిలవాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుని నియమాల్లో నడుచుకోవాలి. అంతగా నీవు వారి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి. గాడ్ షుడ్ బీ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. నేను ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరు లేచి పడితే ఇంకో చిన్న పాట పాడతాను. ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ ప్రేమ
ప్రేమా ప్రేమా అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మధురమైన నీ ప్రేమ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాణం పెట్టిన నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మా కొరకు ఎంతగా నీవు ఆలోచిస్తున్నావు, చింతిస్తున్నావు. మేము చింతించే పని కూడా లేదు. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నావు ప్రభువా. ఇంత గొప్ప మిత్రుడవు, స్నేహితుడు మాకుండగా ఈ లోకపు యొక్క ప్రేమలకు మేము ఆకర్షితులమై పడిపోకుండా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు స్తోత్రం. లోకంలో ఉన్న బంధాలన్నీ కూడా మాయమయ్యే రోజులు ఉన్నాయి ప్రభువా. ఈ బాంధవ్యాలన్నీ నూలుపోగు బంధాలే. ఎప్పుడైనా ఏదైనా కారణంతో తెగిపోవచ్చు, కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ప్రేమిస్తున్నాం మా ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ బంధాన్ని మాత్రం ఎవ్వరు త్రెంచలేరు ప్రభువా. నీకు స్తోత్రం. క్రీస్తునందు వేరుపారి మేము స్థిరులై ఇంటి వలె కట్టబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి విస్తరించటకు మాకు సహాయం దయచేయమని. ఈ లోకంలో మేమేమి నష్టపోయినా మా రక్షకుడైన ప్రభువును మా హృదయంలో ప్రతిష్ఠించుకొని ప్రభు మేము జీవించడానికి అప్పుడు మాకు తెలివి, జ్ఞానము, వివేకము, ఆలోచన, మరి తండ్రి మాకు ఆదాయము, మాకు తండ్రి భద్రత నీలోనే ఉంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సకలాశీర్వాదాలతో మమ్మల్ని నింపుమని, జీవము సమృద్ధి జీవంలో మమ్మల్ని నడిపించమని, లోకము పోకడలో మేము కొట్టుకొని పోకుండా తండ్రి నీకు స్తోత్రం. నరుని మేము ఆశ్రయించకుండా మనుషుల సహాయం వ్యర్థమని మేము గుర్తించి నాయన జీవం గల దేవుని మేము ఆధారం చేసుకొని ముందుకు సాగడానికి సహాయం దయచేయండి నాయన. నీకు స్తోత్రం. నీ ప్రేమ మేము రుచించినాడే మమ్మల్ని మేము మర్చిపోయేంత తన్మయత్వం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రేమ ద్వారా మేము జీవించాలి ప్రభువా. మాకు ఇచ్చిన బంధువులు, బాంధవ్యాలు తండ్రి, రిలేషన్షిప్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ లార్డ్, యూ కెన్ ప్రొటెక్ట్ ఇట్ మై గాడ్. మేము ప్రార్థించినప్పుడు, నిన్ను గురిగా పెట్టుకున్నప్పుడు అవన్నీ మా యుద్ధనే ఉంటుంది. ఏది కూడా పాడు కాకుండా కాపాడే గొప్ప దేవుడవై ఉన్నావు తండ్రి. మనస్పర్ధలు లేకుండా తండ్రి, చీవాట్లు లేకుండా, నొప్పించే గాయపరిచే మాటలు మాట్లాడకుండా మమ్మల్ని కాపాడే గొప్ప దేవుడవు తండ్రి. నీకు స్తోత్రం. ఏ బంధం కూడా తెగిపోవాలని కాదు, కానీ క్రీస్తును గురిగా పెట్టుకుంటే ఇవన్నీ కూడా మాకు అనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవ, మంచి దేవుడవు నీవు నాయన. నీకు స్తోత్రం. నీ రాజ్యం, నీతిని, నిన్ను వెతికినప్పుడు మాకు ఇవన్నీ కావలసినవన్నీ నువ్వు ధారాళంగా కూడా ఈ లోకంలో మాకు ఇవ్వగలవు. క్రీస్తు ప్రేమ మాలో నుండి ఇతరులకు ప్రవహించే రీతిగా ఆ సేవా దృక్పథము మాకు దయచేయండి. ఆ సిలువలో చూపిన ప్రేమ చేత మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా బంధించి ప్రభువా నీ చిత్తము నెరవేర్చు బలశారులుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుమని, తాత్కాలికమైన వాటి మీద ఆనుకోకుండా నిజమైన స్నేహితుడు, సృష్టికర్త అని నీ మీద ఆనుకున్నటకు సహాయం దయచేయమని, అందరినీ ఏక మనసు కలిగిన ప్రభువా మేము ప్రేమించి సహాయపడటకు కూడా మంచి మనసు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం.
ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ